అమెరికాలోని 1998లో జాన్ అనే ఒక అతను వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళాలని అనుకుంటాడు. అలాగే అనుకొని వాళ్ళ అమ్మమ్మకు ఫోన్ చేస్తాడు. వాళ్ళ అమ్మమ్మ కూడా రమ్మని చెప్తుంది, కానీ రాత్రి సమయంలో మాత్రం రాకు, పగల సమయంలోనే రానున్నానని చెప్తుంది. అలాగే నాన్నమ్మ అని చెప్పి వాళ్ళ నాన్నమ్మ కోసం కొన్ని బహుమతులు కొనడం కోసం అతను షాపింగ్ చేయడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. బాగా లేట్ అయ్యేసరికి అలాగే బయలుదేరతాడు. అతను రాత్రి 11 గంటల సమయంలో అడవి మార్గం గుండా వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్తుండగా ఒక అమ్మాయి రోడ్డు పక్క నుంచి అందరినీ లిఫ్ట్ అడుగుతూ కనపడుతుంది. ఆ అమ్మాయికి సహాయం చేద్దాం అనుకుని కారు ఆపి ఆ అమ్మాయిని ముందు సీట్లో కూర్చోమని అంటాడు. ఆ అమ్మాయి కూడా ఏమీ మాట్లాడకుండా ముందు సీట్లో కూర్చుంటుంది. అతను ఆ అమ్మాయితో మాట్లాడడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ ఆ అమ్మాయి ఏమీ మాట్లాడకుండా కిటికీ వైపు చూస్తూ కూర్చుంటుంది. సరే, తనకు ఏమైందో అనుకొని కనీసం నువ్వు ఎక్కడ దిగాలో చెప్పు, నేను అక్కడ డ్రాప్ చేస్తానని చెప్తాడు. ఆ అమ్మాయి ఏం మాట్లాడకుండా ముందుకు వేలు చూపిస్తుంది. తను కూడా ముందు చూసేసరికి ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ దగ్గర నువ్వు దిగాలా అని చెప్పి ఆ అమ్మాయి వైపు చూస్తాడు. వెంటనే ఆ అమ్మాయి ఆ సీట్లో నుంచి మాయమైపోతుంది. అతను చాలా ఆశ్చర్యపోయి ఏంటి అమ్మాయి ఇక్కడ మాయమైపోయిందని వెనక్కి తిరిగి చూస్తాడు. వెనకాల సీట్లో చాలా వియర్డ్గా ఆ అమ్మాయి భయంకరంగా కనిపిస్తుంది. వెంటనే అతను కారు ఆపుతాడు. కారు ఆపి వెనక్కి చూసేసరికి తను మళ్ళీ కనిపించకుండా పోతుంది పూర్తిగా. తనకి ఏమీ అర్థం కాక కారు దిగి ఒకసారి చుట్టూ చూస్తాడు. ఆ అమ్మాయి ఎక్కడ కనిపించపోయేసరికి తనకి ఏమీ అర్థం కాక అటు ఇటు చూస్తుంటాడు. అక్కడ భయంకరమైన వాతావరణం కనిపించడంతో అతను భయపడిపోయి వెంటనే కారు ఎక్కి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతాడు. వాళ్ళ అమ్మమ్మ ఊరికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే లేచి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి జరిగిన సంఘటన మొత్తం చెప్తాడు. వాళ్ళ అమ్మమ్మ వెంటనే చాలా భయపడిపోయి పక్కింటి వైపు చూస్తూ నిలబడుతుంది. అతను ఏంటి అమ్మమ్మ, నేను ఇంత జరిగిందని చెప్తుంటే కూడా నువ్వు అలా చూస్తున్నావు అని అడుగుతాడు. నువ్వు చెప్పేది పక్కింటి అమ్మాయి గురించే నాయన. ఆ అమ్మాయి చాలా రోజుల క్రితం అక్కడే రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆ అమ్మాయి నీకు ఎలా కనిపించింది, ఎందుకు కనిపించింది అని నేను చూస్తున్నాను అని అంటాడు. ఏంటి అమ్మాయి అనేసరికి వాళ్ళ బామ్మ వేరుతో ఒక ఇంటిని చూపిస్తుంది. ఆ ఇల్లు చాలా భయంకరంగా వేడిగా కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోతాడు. పార్ట్ 2 కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో కథల కోసం డ్రీమ్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 కమింగ్ సూన్.